క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి. తెలంగాణ సహా 4 రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధనలను అమలు చేయడం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది. మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి. తన వాటాపై కేంద్రం స్పందన లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన వేసుకోవడం కాదు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తా ఉందంటే 2009 ఏం చెప్తా ఉందంటే అక్కడ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా 25% పేద విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉన్నది. ఈ నారాయణుడు కానీ లేకపోతే శ్రీ చైతన్య కానీ మరోడు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ఎవరికి ఫ్రీ సీట్లు ఇవ్వడం లేదు. 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తా ఉంది. మనం సొంతంగా తీసుకొచ్చినటువంటిది ఏం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి యాక్ట్ అది. అయితే అది చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. అయితే 100% దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. లేదు మీ పైన ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇద్దరు అనుకున్నాడు కాదు. 100% దీన్ని అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల విషయంలో, అవి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో 100% ఇది జరగాలి. దీనిపైన ప్రత్యేకమైనటువంటి జరగాలి. లేకపోతే ఏంటంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడి ఫీజు, అరే కొంచెం ఫీజు తగ్గించరా, మరి పేదలు ఉన్న పరిస్థితి బాగాలేదంటే కూడా అట్టెట్లయితే ఇట్టెట్లయితే అనేటువంటి కాడికి వచ్చిండ్రు. అటువంటి లంగల పని, అటువంటి దొంగల పని, అటువంటి ఈ పేదలని మొత్తం కూడా అంటే ఈ చదువు పేరుతోటి, విద్య పేరుతోటి, విద్య చదువుకోవడం కాకుండా ఇప్పుడు చదువు కొనడం అయింది. కొరణాలే ఇప్పుడు చదువుని. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 1000% ఈ ప్రైవేటు ఈ లంగలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య ఇప్పుడు విద్యా సంస్థలు నేను చెప్తాను డైరెక్ట్ ఎందుకు చెప్తున్నట్టే నువ్వు వేసుకోరా కేసు వేసుకుంటే ఎందుకని అంటున్నంటే అవన్నీ కూడా జరిగినాయి. మేము అన్న కూడా చూసినాం, అంటే కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలించినాం. అక్కడ ఏమవుతుందంటే ఆడు ఒక్క విద్యా సంస్థ పేరు పెడతాడు, పెట్టేసి దానికి అనుగుణంగా అనుబంధంగా ఆడోటి బ్రాంచీలు పెడతాడు. ఏదిరా అంటే నీది 7.5 బ్రాంచ్ అంటే ఉప్పలు ఉన్నది అంటాడు. వాడికి పెట్టేది ఆడోటి పెట్టేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, లంగ కథలు పడతా ఉన్నాయి. లంగ కథలు పడుతుంటే ఇక్కడ ఆర్జేడీలు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఈఓలు కానీ వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జేబులకు పైసలు వస్తున్నాయి. 100% డిఈఓలు కానీ ఆర్జేడీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే విద్యాశాఖకు సంబంధించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. 1000% ఈ లంగలని పట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీకు జేబులకు పైసలు వస్తాయని ఊరుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దీనిపైన తీవ్రంగా ఉంటుంది లెక్క. విద్యాశాఖ కమిషనర్ కూడా దీనిపైన స్పందించాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన స్పందించాలి. 1000% ఇటువంటి దొంగల పని చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. జేబులో పైసలు వేసుకొని మాది నిండితే మంచిగా ఉంటుందని అనుకోకూరి. రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్యాయం అని చెప్తారు, పాలక పక్షం రాగానే అన్ని మర్చిపోతారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.